సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యవనస్తుల జీవితాల్లో ఒక అంశాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఉజ్జీవం ఎన్ని రకాలు? ఉజ్జీవం మూడు రకాలైన ఉజ్జీవాలు అని రాసుకోండి. మూడు రకాలైన ఉజ్జీవాలు అని రాసుకోండి. మూడు రకాలైన ఉజ్జీవాలు అంటే ఏంటో మీకు తెలియజేస్తాను. ఒకటో ఉజ్జీవం ఏందో తెలుసా? కీర్తనల గ్రంథము 138:7. కీర్తనల గ్రంథము 138. కీర్తనల గ్రంథము 138:7 వచనం. కీర్తనల గ్రంథము 138:7 వచనం. ఒకసారి, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రభువా, నన్ను ఉజ్జీవింప చేయమయ్యా అని అడుగుతున్నాడు. మొట్టమొదటిది ఏందో తెలుసా? నన్ను నా శత్రువుల చేతిలో నుంచి తప్పించి నన్ను రక్షించి నన్ను ఉజ్జీవపరచు. మొట్టమొదటి ఉజ్జీవం ఏంటంటే మనల్ని మనం ఉజ్జీవపరచుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని తప్పులు మనము ఒప్పుకోవాలి. గట్టిగా చెప్పండి. మన తప్పులను మన వ్యక్తిగత తప్పులను మన దేవుని దగ్గర మనం ఏం చేయాలి? మన దేవుడి దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభువా, నన్ను నా శత్రువుల నుంచి తప్పించు. నేను శత్రువుల చేతికి దొరకటం వల్ల కారణం ఏంటంటే నేను పాపములు చేశాను. నా పాపముల నుంచి నన్ను విడిపించు, నా అతిక్రమాల నుంచి నన్ను విడిపించు, నా బలహీనతల నుంచి నన్ను విడిపించు, నా బంధకాల నా లోపాల నుంచి నన్ను విడిపించు. నేను తప్పు చేయటం వల్లే నా శత్రువులు నా మీదకి వస్తున్నారు. కాబట్టి ఆ పాపం నన్ను ఏలుబడి చేయకుండా దాని నుంచి నన్ను తప్పించు. నన్ను ఉజ్జీవపరచు, నన్ను నూతనపరచు, నన్ను స్థిరపరచు, నన్ను పవిత్రపరచు అని కోరుకోవటమే మొట్టమొదటి ఉజ్జీవం. రెండవ ఉజ్జీవం చూద్దాం. రెండవది కీర్తన గ్రంథం 85వ అధ్యాయము. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 6వ వచనం. 85వ అధ్యాయము 6వ వచనం. 85వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. గట్టిగా, మమ్మునే బ్రతికింపవా. ఇందాక ఏమన్నాడు? నన్ను రక్షించవా అన్నాడు. ఇప్పుడు మమ్మును ఏమంటున్నాడు? బ్రతికింపవా. ఇప్పుడు ఇందాకేమో ఉజ్జీవం వ్యక్తిలో స్టార్ట్ అయింది, ఇప్పుడు మమ్మును అంటున్నాడు. అంటే సమూహంలో, అంటే మా దేశం అందరినీ, మా అందరినీ బ్రతికించవా. నీ శాపం నుండి విడిపించవా, నీ ఉగ్రత నుండి తప్పించవా, నీ లేమి నుండి, ఈ కరువు నుండి, మా మీదకి వచ్చిన ఈ కరువు అంతటి నుంచి, ఈ వైరస్ నుంచి మమ్మల్ని తప్పించవా. కరువు అంటే ఒక్కరికే వస్తుందా? దేశమంతా వస్తుందా? దేశమంతా వస్తుంది. వైరస్ ఒక్కరికి వస్తుందా? దేశమంతా వస్తుందా? రోగం ఒక్కరికే వస్తుందా? దానంతా వస్తుందా? వర్షం, వరదలు ఒక్కరికే వస్తాయా? దేశమంతా వరదలు వస్తాయా? దేశమంతా వస్తాయి. అందుకనే మమ్మను బ్రతికించవా. ఇది రెండో ప్రార్థన. ఒకటేమో నన్ను రక్షించవా అనేది వ్యక్తిగతమైన ఉజ్జీవం. రెండో ఉజ్జీవం ఏమో తెలుసా? మేము పాపం చేశాము, అయితే మా పాపములను క్షమించి మాకు సంతోషం కలగజేసి మమ్మను బ్రతికింపవా. రెండో దేవుని గురించి, ఇంటి గురించి, దేశం గురించి చేయాలి. దేని గురించి చేయాలి? దేశం గురించి చేయాలి. గట్టిగా చెప్పండి. దేశంలో ఉన్న ప్రజల గురించి, మొత్తం గురించి చేయాలి. మమ్మును అంటే ఆ దేశ ప్రజలు, మా ఇంటిని అంటే ఇంటి ప్రజలు, ఆ తర్వాత మా గ్రామము అంటే మా గ్రామ ప్రజలు, మా పట్టణం అంటే మా పట్టణ ప్రజలు, మమ్మును అంటే మా రాష్ట్ర ప్రజలను, ఇలాగా ఆ ప్రాంతం అంతటినీ కలిపి ఉజ్జీవింప చేయయా అని దావీదు గారు ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. మూడవది ఏంటయ్యా అంటే, ఒకసారి చూద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూస్తే, 3వ అధ్యాయం. యెహోవా, నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది ఏంటంటే నా పనిని ఉజ్జీవింపచేయము.
కొంతమంది చంచల స్వభావం కలిగిన వారి పనిని నెలకొక పని మారుతూ ఉంటారు. రోజుకొక గంటకొక ఆలోచన వస్తూ ఉంటుంది. చింత, భారము, అనేక రకాలైన చంచల స్వభావం వారి లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళ పనిలో స్థిరంగా ఉండలేరనమాట. అందుకని హబక్కూకు అంటున్నాడు, ప్రభువా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములను నూతనపరచుము. నేను దేంట్లో అయితే ఉంటున్నానో దాంట్లో నన్ను ఇంకా స్థిరపరచుము, నన్ను బలపరచుము, నన్ను అభిషేకించుము, నా పనిని ఉజ్జీవింపచేయము, నేను చేస్తున్న పనిని అభివృద్ధి చేయము, నేను చేస్తున్న పనిని వర్ధిల్లింపచేయము, నేను చదువుచున్న చదువులో ఉన్నత శిఖరాలు ఎక్కించుము, నేను చేరాలనుకున్న లక్ష్యము చేర్చుము, నేను చేరాలనుకున్న ఎక్కాలనుకున్న ఉన్నత శిఖరము ఎక్కించుము. ఇలాగా మన పనిని మనం ఉజ్జీవపరచుకోవాలి. ఇలాగా దేశంలో, ఇలాగా సంఘంలో 3 రకాలైనటువంటి ఉజ్జీవాలు ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఒకటి వ్యక్తిగత ఉజ్జీవం, రెండోది దేశానికి సంబంధించిన ఉజ్జీవం, మూడోది పనికి సంబంధించిన ఉజ్జీవం. కాబట్టి ఈ 3 రకాలైన స్థలాల్లో మనం ఉజ్జీవాన్ని మన కన్నులతో చూసి వర్ధిల్లెదముగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి ఫలింపచేయనుగాక.